యూట్యూబ్లోకి వెళ్ళి చంద్రగిరి సుబ్బు అని కొట్టేసి అక్కడ కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా నిన్నెప్పుడు కానీ కలుస్తా అన్నా, నీ ఆశయాలు నెరవేరుస్తావు అన్నా. ఏంటమ్మా రాత్రి కల్లా పందులు ఓలు చేస్తున్నారా చుచ్చులు బాబులు. అయ్యో ఉత్తలు పచ్చేచాలా చుచ్చులు ఉత్తలు పచ్చేచాలు. అవాయ్ వీడు ఉత్తమ పోసాడు, ఒకసారి వచ్చి చూడోసారి. ఓ పొద్దున్నే లేచిపోయేలా ఆకొత్తున్నాలా తెద్దిపేలు ఆకొత్తున్నాలా తెద్దిపేలు. మళ్ళీ రేట్లు పెరిగాయా? ఎక్కడి నుంచి తెస్తావురా డబ్బులు? ఈ పిల్లల ఫీజులేమో పాపాలు పెరిగినట్టు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. నా రిటైర్మెంట్ ప్లానే లేదు, ఇల్లు ఈఎంఐ కట్టాలి. మా నాన్న మొత్తం పనికి మాలినోడు అనుకున్నాను, మహానుభావుడు ఎలా పెంచాడో మమ్మల్ని అందరినీ. దిక్కుమాలింది పొద్దున్నే లేచి పేపర్ చూడకూడదు, అన్నీ చెత్త కబుర్లే. అన్నీ పెరగడమే తప్ప ఒకటి తగ్గింది లేదు. ఏమో కొంచెం కాఫీ తీసుకురా, తల పగిలిపోతుంది. ఇందుకే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, వయసు అయిపోయాక ఒక్కసారిగా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? గురుని శంకరం శంకరం సర్వాయ హరిదస్వాయ సౌరయే దశ దిక్సం శంకరం శంకరం శంకరం. అరే గలీజ్గాను వారా, అర్థమవుతుందా నువ్వు ఎవరితో అడుగుతున్నావు? రే సుబ్బిగాడి బర్త్డే పార్టీ ఇక్కడ, మామ పబ్బుకి తీసుకుపోతా, నీ ఇష్టం రా. బియర్, విస్కీ, వోడ్కా, రమ్ము, జిన్ను, మందు. అరే నీకు ఎంత తాగాలంటే అంత తాగి పడిపోవే నువ్వు. అరే పబ్బు మొత్తం నీదేరా, సరేనా? బర్త్డే ట్రీట్ మొత్తం నాది, ఓకేనా? అరే ఏం మాట్లాడుతున్నారా? చల్ చల్ పబ్బుకి పోదాంపా. మా ఆవిడ ఒప్పుకోదురా, అసలే మా చుచ్చులు గడి బాగాలేదు, నీళ్ళ విరోచనాలు. పబ్బులు అవి ఎందుకురా బాబు, బోల్డ్ డబ్బులు. మన ఇంటి దగ్గర లోకల్ బార్ ఏం లేదా? దానికి వెళ్ళిపోదాం తొందరగా వచ్చి, అది కూడా చుచ్చులు గడి పడుకున్నాకే. సరే సరే రేపు వెళ్దాంలే, మా ఆవిడ వస్తుంది, తర్వాత మాట్లాడతాను. యా షూర్. రేపు ఆఫీస్లో మీటింగ్ ఉందిట, నైట్ రమ్మన్నారు. అదే మా మేనేజర్ ఫోన్ చేశాడు. బారు అవి ఇవి ఎందుకురా దండగా, మన ఇంటి టెర్రస్ మీద కానీ చేద్దాంలే, అక్కడ బారులో ఎందుకు డబ్బులు దండగా, ఇక్కడైతే ఆడలేని కలుసుకుంటాను. నేను ఎక్కువ తాగలేను రా, ఏదో ఒకటో రెండో పెద్దలు, అది కూడా నువ్వు అడిగేవాడు, లేకపోతే నాకు అది కూడా తాగి ఓపిక. ఒకప్పుడు తాగేవాళ్ళం, నాకు ఓపిక చెప్తుంది. సరేలే, మీ పిల్లలు వస్తారేమో, ఈ ఆదివారం టెర్రస్ మీద పెట్టుకున్నాం. సరే. అకాల మృత్యు హరణం సర్వరోగ నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ లక్ష్మీ గణపతి పాదోదకం పావనం శుభం. నీ బొంగురా రే, అసలు న్యూ ఇయర్ పార్టీ గోవాలో చేసుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? మావా బీచ్లో న్యూ ఇయర్ పార్టీకి కౌంట్డౌన్ 12 స్టార్ట్ చేసుకుని మంచిగా బీర్లు పట్టుకుని, నేనైతే నా పాపని తీసుకొస్తున్నా, నువ్వు కూడా తీసుకురా. మా మస్తు ఉంటుందిరా. అరే కౌంట్డౌన్ స్టార్ట్ చేసి సరిగ్గా 12 o'clockకి కిస్ చేసి
మా యూత్ ఎంజాయ్ చేద్దాం, పదుబే గోవాలో చేసుకుందాం ఈసారి న్యూ ఇయర్. ఇప్పుడే అపార్ట్మెంట్ సెక్రటరీ గారు వచ్చారు. న్యూ ఇయర్కి మన అపార్ట్మెంట్లోనే కేక్ కటింగ్ ఉందట. ఆ తర్వాత న్యూ ఇయర్ విష్లు డ్యాన్సులను రమ్మని చెప్పారు. చుచ్చులు కానీ తీసుకెళ్దాం. అవును, చుచ్చులు గారు కానీ కొత్త బట్టలు కొందామా న్యూ ఇయర్కి? చుచ్చులు ఉళ్ళను న్యూ ఇయర్కి కొత్త డ్రెస్సులు కొనుక్కుందా, కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కుంటాయి చుచ్చులకి డ్రెస్సులు కావాలా? అబ్బా, ఈసారి న్యూ ఇయర్కి మంచి మంచి యాంకర్లు టీవీ వాళ్ళు ప్రోగ్రాంలు ఉన్నాయి. నువ్వు చచ్చినా అవ్వదు సీరియల్ స్పెషల్ ఎపిసోడా? శుభం, మంచి సీరియల్. ఇప్పుడు 3500 ఎపిసోడ్లు అయింది. వెంకటు, అదే న్యూ ఇయర్ పార్టీకి స్వామీజీ వారి ప్రవచనాలు ఉన్నాయట December 31 రాత్రి. వెళ్దాం ఏమిటి? చేద్దాం. తెలుగు సంవత్సరం అయితే ఏమిటి, ఇంగ్లీష్ సంవత్సరం అయితే ఏమిటి, స్వామీజీ వారి ప్రవచనాలు వినడానికి గుళ్ళో. రా రా రా, ఇదిగో బాగా చలిగా ఉంది, స్వెటర్ వేసుకుని మఫ్లర్ను తలకి మట్టి క్యాప్ కూడా పెట్టుకో. వెళ్ళవచ్చండి చెప్తుంది. తినమ్మా, ఇది ఎక్స్పోజింగ్. రే నవీన్ గా, బావా పాప కొత్త సినిమాలో భలేగుందిరా, సూపర్ ఉంది తెలుసా. అరే మళ్ళీ వెళ్దాం బే. నేను వస్తా బే. సెక్సీ సైరన్ రా మామ, నిజంగా. హలో అమ్మా, చుచ్చులు గారు పాకుతున్నాడే. అవి చేతి వేళ్ళు అవి అచ్చ నాన్నగారివేనా? ఆ ముక్కుంది చూడు గుండ్రంగా చిన్నగా, అచ్చ నా ముక్కేనే అమ్మ. గో తల తినరా మాత్రం నీ కోడలది వచ్చింది. ఎదలో అనుకుంటే ఎప్పుడు చూస్తున్నాడు కోపం ఎదోకి. అదిగో మాటలోనే పాకుంటూ ఓళ్ళ ఓళ్ళ అదిగో పాకుంటూ వచ్చేసాడు అమ్మ. అమ్మ నేను మళ్ళీ చేస్తానే, వాడితో కొంచెం ఆడుకుంటాను. అలాగే అమ్మ. ఓళ్ళ ఓలే పాకల గుంత వచ్చిల్లలు చుచ్చులు. అమ్మయ్యా, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈవేళ షేర్లో ప్రాఫిట్ వచ్చింది. ముందు పిల్లాడి స్కూల్ ఫీజులు కట్టేస్తే సగం పని అయిపోతుంది. అమ్మాయి పెళ్ళికి డబ్బులు దాచాలి. నా రిటైర్మెంట్కి ఏదైనా ప్లాన్ చేసుకుంటే అమ్మా లేదు, మళ్ళీ షేరుల్లోనే పెడదాం. కాస్త ప్రాఫిట్ వస్తే తర్వాత ఏదైనా సెటిల్ అవ్వచ్చు. ఒరే వెంకట్, ఈవేళ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందిరా మధ్యలో. బా, ఆ దేవుడు అష్టోత్తరం మాత్రం ఎంత బాగా అనుకున్నావు. రమ్మంటే రాలేదు. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది మధ్యలో కొడితే. నీకు ఎప్పుడైనా వచ్చింది ఏమిటి కొబ్బరికాయలో పువ్వు? రే నీకు చెప్పండి, నిన్న నా ఫిగర్ ఏంటి బే? వెంకటేష్ గారి బండి మీద కూర్చుంది. అడు అడు కొండపూర్ గడిపాడు. బావా అన్ని వేసేద్దాం బే, వాడికి స్పాట్ పెడతాం మధ్యలో. యార్ నువ్వు ఇంటికి రమ్ముంది. మదపూర్ అమ్మా, ఇది చుచ్చులుగాడు వచ్చే పచ్చగా వస్తుంది. ఏమిటోనే అమ్మ, నాకు చాలా భయంగా ఉంది. అయ్యో వాడి కక్కా కూడా పూర్తిగా నీళ్ళలో వస్తున్నాయి. ఏదో రోజు చక్కగా చిన్న బాటిల్ పాలు తాగేవాడు, అసలు నిన్నటి నుంచి ఏమీ తాగడం లేదమ్మా. ఏమిటోనే అమ్మ, చాలా కంగారుగా ఉంది నాకు. సరే Sir Principal, I am father of Shiva. My son told me that school fees are again increased. I just paid 1.5 lakh for my son last year only. Sir, this is not good on your part, sir. You cannot increase school fees every time for every year. How can you say that I should join my son in another school? వెంకటు, ఏమిటి ప్రభుత్వం వారు మళ్ళీ పెన్షన్ మీద తగ్గించేసారట. వచ్చే డబ్బులు కూడా రాకపోతే ఎక్కడ బతుకుతావురా? నా వల్ల కాదురా. వాడేమో అక్కడికి రమ్మంటాడు. వాడు ఉండే దేశానికి నేను వెళ్ళలేను. ఈ వయసులో నేను ఇక్కడే ఉంటాను.
ఇంకా తర్వాత ఏమైనా శంకరం శంకరం ఎవడో వాళ్ళు ఎవరిని చూడకుండానే పోతానేమో అని భయం. రే మాము, అరే ప్రోటీన్ కావాలి బే. అరే 6 ప్యాక్ చేద్దాం బే, ప్రోటీన్ ఆర్డర్ చేద్దాం. యా బాయ్రా 6 మంత్స్లో చేద్దాం. అరే బాడీ పెంచుదాం రా మంచిగా. చలో బాయ్. పిల్లలు పుట్టాక మాత్రం ఇప్పుడు పొట్ట ఉండదా? అయినా మాకు టైం ఎక్కడదమ్మా, మా చుచ్చులు గాడితోనే రోజంతా సరిపోతుంది. వీడు అల్లరి వీడు ఓలలో ఓలలో లేదు నాన్న మనకు జిమ్లో వద్దు నాన్న. ఓలమ్మ ఓలే ఎక్కడండి జిమ్లకి టైం లేదు. ఓలే ఓలా ఓలే ఏమో వీడి డైపర్ మార్చాలి, మళ్ళీ ఉచ్చపోసేసాడు. ఎలా కుర్రాదా ఉందండి ఈ వయసులో జిమ్ములు అవి ఏమిటి? పైగా మోకాళ్ళ నొప్పులు ఒకటి, ఇక్కడికి చేసేది లేదు. డాక్టర్ చెప్పాడు బూతులు వినొద్దని. ఈ జిమ్ములు అవి అంటే నాకు బూతులు లాగే వాకింగ్కి వెళ్ళి వస్తాను. మోకాళ్ళ నొప్పులు